ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ అంతరిక్ష పరిశోధనల వైపు అడుగులు వేసి విజయం సాధించింది విద్యార్థిని కందుల జెస్సీ. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కస్తూర్బా గాంధీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది కందుల జెస్సీ. ఇటీవల ప్రతిష్టాత్మక శక్తిశాట్ ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్ కు ఆంధ్రప్రదేశ్ తరపున ఎంపికైన ఏకైక అభ్యర్థిగా నిలిచింది. నాన్న శ్రీను వడ్రంగి, అమ్మ అరుణ గృహిణి, అక్క షారూం గ్రేసీ బాగా చదువుకోవాలని వారు ఎంతో తపన పడుతున్నారు. అక్క షారూం గ్రేసీ కడప IIITకి ఎంపికైంది. కష్టపడి చదివే మనసుండాలే కానీ గెలుపు మన కాళ్ల దగ్గరకొస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కందుల జెస్సీ ఇదే చేసి చూపించింది. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఉన్న ఇష్టంతో అంతర్జాతీయ శక్తిశాట్ స్పేస్ మిషన్ కు ఎంపికైంది. దేశమంతటి నుంచి కేవలం 21 మందిని ఎంపిక చేస్తే అందులో ఏపీ నుంచి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా జెస్సీ రికార్డు సృష్టించింది. మిషన్ శక్తిశాట్ అనే ఒక గ్లోబల్ ప్రోగ్రామ్ కి నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నాకు మిషన్ శక్తిశాట్ గురించి లాస్ట్ ఇయర్ May 2025 లో మా గైడ్ టీచర్ మణిమాల గారు అటల్ ల్యాబ్ కి ఇన్ఛార్జ్ ఆవిడ ద్వారా తెలిసింది. అప్పుడు నేను నాతో పాటు ఒక 7 స్టూడెంట్స్ ని రిజిస్టర్ చేశాను, టోటల్ 8 స్టూడెంట్స్. సో వాళ్ళ తర్వాత పెట్టిన లైవ్ జూమ్ కాల్స్ సైంటిస్ట్ తో వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వాళ్ళు నాకు ఒక కోర్స్ ఇచ్చారు 21 మాడ్యూల్స్ అండ్ 550 లెసన్స్. సో నేను 50% కంప్లీట్ చేసిన తర్వాత నాకు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 100% అయిన తర్వాత నేను ఏం నేర్చుకున్నానో ఒక 1 to 2 minute వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు. తర్వాత వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అది నచ్చి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. జెస్సీ నాన్న శ్రీను వడ్రంగి పనిచేస్తారు, అమ్మ అరుణ గృహిణి. రోజు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. అయినా సరే పిల్లలను బాగా చదివించాలన్నదే ఆ తల్లిదండ్రుల ఆశయం. అక్క షారూం గ్రేసీ ఇప్పటికే కడప IIIT సీటు సాధించగా, చెల్లెలు జెస్సీ స్కూల్లోని ఆర్ట్ ల్యాబ్లోనే రోజు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండేది. పంట పొలాల రక్షణకు, చెత్త డబ్బాల నిర్వహణకు జెస్సీ తయారు చేసిన ప్రాజెక్టులకు గతంలోనే బహుమతులొచ్చాయి. శక్తిశాట్ మిషన్ పోటీల కోసం సైన్స్ టీచర్ మణిమాల ప్రోత్సాహంతో జెస్సీ పేరు నమోదు చేసుకుంది. 550 వీడియో పాఠాలు చూసి విషయాలు బాగా అర్థం చేసుకుని పరీక్షలు రాసింది. ఇంగ్లీష్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తను నేర్చుకున్న అంశాలను వీడియోల రూపంలో పంపించింది. గంట పాటు సాగిన ఇంటర్వ్యూలో నిపుణులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పి ఎంపికైంది. స్పేస్ సైన్స్ సంబంధించి రిజిస్టర్ చేయమనడం జరిగిందండి. అందులో మా స్కూల్ నుంచి 8 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది, రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఫాలో అవుతూ అంటే చాలా జూమ్ మీటింగ్స్, సైంటిస్టులతో జూమ్ మీటింగ్స్ ఇవన్నీ జరిగేవి. అన్నీ అటెండ్ అవుతూ ఉండేది. అలాగే దీనికి సంబంధించిన కోర్స్ కూడా ఉందండి. ఆ కోర్స్ కూడా అన్ని కంప్లీట్ చేసింది. లాస్ట్ మన సమ్మర్లోకి 50% చేసింది. సమ్మర్ అంతా కూర్చుని కష్టపడి, అంటే అమ్మాయి టాలెంటెడ్ గర్ల్, అలాగే డిసిప్లిన్ గర్ల్ అని చేత అంతా కూడా చాలా చక్కగా చదివి 100% పూర్తి చేసిందండి. మధ్యలో ఇంటర్వ్యూ ద్వారా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. August 23rd to 31st ఢిల్లీ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో అమ్మాయి క్లాసెస్ వర్క్ షాప్ అటెండ్ అవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వ స్కూల్ పాపాయి సాధించిన ఈ విజయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. జెస్సీకి ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వడంతో పాటు శిక్షణకు వెళ్లడానికి విమాన ప్రయాణ టికెట్లు, ఉండడానికి ఉచిత వసతి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొన్నిసార్లే చేతులు ఉంటే టికెట్స్ కూడా ఏ రోజు వెళ్తారు. భారత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 21 నుంచి 31 వరకు నోయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో జెస్సీకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విద్యార్థినులతో కలిసి శాటిలైట్ల తయారీపై ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీరంతా కలిసి తయారు చేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. సర్కారు బడిలో చదువుతూ రోదసీ వైపు అడుగులు వేస్తున్న జెస్సీ ప్రయాణం ఎంతో మంది పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. చదివేది ప్రభుత్వ పాఠశాలైనా ఆలోచనలు మాత్రం అంతరిక్షం హద్దుగా సాగాలని నిరూపించింది కందుల జెస్సీ. భవిష్యత్తులో ఈ విద్యార్థిని శాస్త్ర సాంకేతిక రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరం కోరుకుందాం.